ఒకప్పుడు ఆ పార్టీలు జతకడితే దేశంలో రాజకీయ ముఖ చిత్రం మారేది. రాష్ట్రాల్లో అధికార పీఠాలు కూడా మారిపోయేవి. కానీ ఇప్పుడేంటో పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. ఎటు తేల్చుకోలేక ఎటు వెళ్లాలో తెలియక పొలిటికల్ చౌరస్తాలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరు, మన ఎర్ర పార్టీల గురించే. మరీ ముఖ్యంగా ఏపీలో వాటి పయనం ఎటువైపు అన్నది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారటం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమవుతుంది. ఏపీలో ఎరుపు దళాలు ఎటువైపు? ఎన్నికల దాకా టీడీపీతో చెట్టా పట్టాల్. అంతకు ముందు జనసేనతో ఫ్రెండ్షిప్. అధికార కూటమితో దోస్తీనా కుస్తీనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం లెఫ్ట్ పార్టీల పరిస్థితిపై ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇప్పుడు అసలే పొలిటికల్ గా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఎర్రదళాలు ఇప్పుడు రాష్ట్రంలో ఏ స్టాండ్ తీసుకోవాలో తేల్చుకోలేని సందిగ్ధత పరిస్థితికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎర్ర దళాలు ఇక్కడ కూడా అదే దారిలో వెళ్దామనుకున్న హస్తం పార్టీ దీనస్థితికి అంత ధైర్యంగా ముందడుగు వేయలేని పరిస్థితి. షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ కు ఊపొస్తుందనుకున్నా అది కూడా భ్రమేనని మొన్నటి ఎన్నికలతో తేలిపోయింది. ఇక ఇప్పట్లో ఏపీ కాంగ్రెస్ బలపడే అవకాశాలే లేవని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న వేళ ఎర్ర పార్టీలు రాజకీయంగా ఎటువైపు వెళ్తాయనే అంశం ఆసక్తి రేపుతోంది. మొన్నటి ఎన్నికల ముందు దాకా టీడీపీతో ఫ్రెండ్షిప్ చేసింది సిపిఐ. నాటి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చేసిన పోరాటానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతుగానే నిలిచింది. సిపిఎం ఊగిసలాట ధోరణిని అవలంబించిన సిపిఐ మాత్రం స్పష్టంగా టీడీపీతో చేతులు కలిపి ముందుకు సాగింది. అంతకు ముందు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోనూ జనసేనతోనూ జతకట్టాయి లెఫ్ట్ పార్టీలు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ఈ పొత్తు విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు యథావిధిగా జాతీయ నాయకత్వం ఆదేశానుసారం కాంగ్రెస్ కూటమికి దగ్గరగా ఉంటూ వచ్చాయి. అయితే వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు పోరాటానికి మాత్రం అంశాల వారీగా మద్దతు ఇచ్చాయి. అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరితోనూ కలిసి నడిచిన లెఫ్ట్ పార్టీలు 2024 ఎన్నికలు వచ్చేసరికి తమ స్టాండ్ను మార్చేశాయి. పాత మిత్రులు చంద్రబాబు పవన్లిద్దరూ బీజేపీతో జతకట్టడంతో దూరం జరిగాయి. కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకుని మొన్నటి సాధారణ ఎన్నికల్లో పోటీ చేశాయి వామపక్షాలు. అయితే మరోసారి ఊహించని రీతిలో పరాభవాన్నే మూటగట్టుకున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తూ రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో ఇప్పుడు మరోసారి లెఫ్ట్ పార్టీలు పొలిటికల్ జంక్షన్లో నిలబడ్డాయి. అధికార ఎన్డీఏ కూటమిని విమర్శించను లేక అందులో బీజేపీ ఉంది కాబట్టి కలిసి నడవను లేక అటో ఇటో తేల్చుకోలేక సతమతమవుతున్నాయి ఏపీలో ఎర్రదళాలు. అయితే తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. లడ్డు వివాదంపై సిట్ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పినట్లు లెఫ్ట్ నేతలు వెల్లడించారు. అయితే లడ్డు వివాదంపై ఇంకా రాద్ధాంతం అనవసరమన్న సిపిఐ నాయకుల బృందం వరద బాధితులను త్వరగా ఆదుకోవాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. బుడమేరు కొల్లేరు ఆక్రమణలను తొలగించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బద్ధశత్రువు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబును కలిసి ఎర్ర నేతలు విజ్ఞాపనలు ఇవ్వడం, దానికి సీఎం కూడా సానుకూలంగా స్పందించడం పొలిటికల్ గా కొత్త చర్చకు దారితీస్తోంది. మొత్తంగా అదేదో సినిమా పాటలా అటు ఇటు కాని హృదయముతోటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ఏపీలో లెఫ్ట్ పార్టీలు. ఇప్పటికే పలు విషయాల్లో విభేదాలు భక్కుమని సిపిఎంలో కీచులాటలు మొదలవగా రాజకీయంగా ఎటూ తేల్చుకోలేని స్థితిలో సిపిఐ మార్కిస్టు కొట్టుమిట్టాడుతుంది. అధికార పక్షాన్ని గట్టిగా విమర్శించనూ లేరు, అలాగని ఇటు విపక్షంగా ఉన్న వైసీపీతో కలిసి నడవనూ లేరు అన్నట్లుగా తయారైంది ఎర్రదళాల పరిస్థితి. ఉద్యమాల్లో ఒంటరిగా మారిపోయి ఇప్పటికే కొండెక్కుతున్న ఈ విప్లవ జ్వాలల పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.